ఒక విషయాన్ని మీరు గమనించారు లేదో, ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మరియు బీజేపీ నాయకులు వీళ్ళ నలుగురు ఏకాభిప్రాయానికి వచ్చిన ఒక సంఘటన ఉంది ఈ రాష్ట్ర చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో. ఎందుకంటే వైసీపీ చెప్తే టీడీపీ, జనసేన వినరు. నారా చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మాసాన్ అనేవాడికి సీట్ ఇవ్వడం నచ్చని విషయంలో వాళ్ళకి నచ్చలేదు. వైసీపీ వారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నాయకులు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. జనసేన నాయకులు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మళ్ళీ అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాం. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ ఇచ్చిన సీటు గురించి మనం మాట్లాడకూడదనే ధర్మం వారేం పాటించలేదు. ఏకాభిప్రాయానికి వచ్చారంటే ఏ రోజన్నా ఒకసారి ఆలోచన చూడండి. ఒక వ్యక్తి మీద ఇన్ని పార్టీలు, టీవీ9 దగ్గర నుంచి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, ఈ చోటా మోటా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి రాజేష్ మాసానికి నోటు దురుసు రాజేష్ మాసాన కాపులు తిట్టాడు, హిందువులు తిట్టాడు అంటే ఎంత ప్రచారం ఒక్కడి మీద ఎందుకు జరుగుంటది ఏ రోజన్నా ఆలోచించి చూడండి. నాకు తెలిసిన కారణం ఒకటే, రాజేష్ అనేవాడు ఒక్కడో అసెంబ్లీకి వస్తే స్థానికంగా ఉన్న ఎస్సీలు మన మాట వినరు, బీసీలు మన మాట వినరు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మాట వినరు. కాబట్టి ఈ తొక్కు పెట్టేస్తేనే వాళ్ళందరినీ కూడా మన కంట్రోల్ ఉంచుకోవచ్చు. ఇది ఒక్కటే కారణం అండి, ఇది ఒక్కటే కారణం.